ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మార్కు సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడినట్టు మనమందరము అనగా క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులందరము ప్రతి వారము దేవుని సన్నిధికి వెళ్ళి 4 రకాలుగా వాక్యాలు వింటుంటాము, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఏ రకమో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే అందరికీ కరెక్ట్గా వాక్యం అర్థం కాదు. కొంతమందికి అర్థమైనట్టే ఉంటుంది, మళ్ళీ పోతుంది. కొంతమందికి మంచి అర్థమైనట్టు సంతోషపడతారు, పోతుంది. కొంతమందికి అబ్బా అన్నట్టు ఉంటుంది, పెట్టేస్తారు. కొంతమంది మాత్రమే నూరందరుగా దాన్ని అభ్యసించి దాన్ని విత్తి హృదయం అనే పలక మీద రాసుకొని వాళ్ళు మాత్రమే ఫలించి అభివృద్ధి పొందుతారు. మొట్టమొదటిగా విత్తుతున్న విత్తనము అనగా వాక్యము అది త్రోవ పక్కన పడ్డట్టయితే సాతాను వచ్చి ఆ యొక్క విత్తనములను పట్టుకొని వెళ్తాడు, ఆ వాక్యములను పట్టుకొని వెళ్తాడు. వీళ్ళు ఫలించరు, వీళ్ళు అభివృద్ధి పొందరు. రెండవదిగా రాతి నేల, వీళ్ళేంటంటే పెరిగినట్టే పెడతారు, సంతోషంతో వాక్యం విన్నట్టే ఉంటారు, కానీ దీనికి వేరే లేనందున అది చచ్చిపోతుంది. అర్థమవుతుందా? రెండవదిగా రాతి నేల. మూడవదిగా ముళ్ళ పొదలో పడ్డది. ఇదేంటంటే మొలిచినట్టే మొలుస్తుంది, కానీ ఈ ముళ్ళ పొదలు ఎదిగి ఆ విత్తనమును అణిచివేస్తాయి, ఆ మొక్కను అణిచివేస్తాయి. అంటే ఐహిక విచారము చేత, లేదంటే ధనము పైన అపేక్ష చేత, ఆ కోరికల చేత, ఇంకా లోకపు క్రియలు చచ్చిపోకపోవడం వల్ల ఈ విత్తనము ఎదగదు, ఈ మొక్క ఎదగదు. ఈ ముళ్ళ పొదలు ఎదిగి ఆ మొక్కను అక్కడనే అణిచివేస్తాయి అన్నమాట. ఇది 3వ రకం. 4వ రకము ఇదే మంచి నేల పడ్డ విత్తనము, ఇదే ఫలించి నూరందరుగా ఫలిస్తుంది. మొట్టమొదటిగా త్రోవ పక్క. ఇక్కడ మీరు ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వారైనా మీరు ఒకవేళ త్రోవ పక్కన విత్తుతున్నట్టయితే దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. రెండవదిగా రాతి నెలలో విత్తుతున్నట్టయితే మీరు విత్తుతున్న విత్తనానికి వేర్లు ఉండవు కాబట్టి అది అక్కడనే చచ్చిపోతుంది. మూడవదిగా ఈ విత్తనాన్ని మీరు ఒకవేళ ముండ పొదలు విత్తుతున్నట్టయితే ఆ ముండ పొదలు ఎదిగి వాక్యం అక్కడనే అంచివేస్తుంది. 4వదిగా ఇది మనము చేయాల్సింది మంచి నేలలో మన విత్తనములు విత్తాలి. అంటే మనము చూస్తున్నాము సామెతల్లో హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని వాటిని మనము ధ్యానిస్తూ వాటిని మనము నెమరు వేస్తూ ఉండాలి. ఇదే 4వది. మీరు ప్రతి వారము సన్నిధికి వెళ్తున్నప్పుడు మీరు వినే వాక్యంలో 4వదిగా పాటించాలి. మీరు మంచి నేలను విత్తాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఈరోజు మీరు ఏ గుంపులో ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఇంకా మారు మనసు పొందురావున నేను మీకోసము ప్రార్థిస్తాను. ప్రైజ్ ది లార్డ్.